అందరికీ నమస్కారం అండి. ఈరోజు మామిడికాయతో పులిపిండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మామిడికాయ పులుసుపిండి చేయాలంటే ముందుగా మనకి లలితా బ్రాండ్ వారి రవ్వ అయితే చాలా బాగుంటుందండి. బియ్యం రవ్వ ఒక గ్లాసు కనుక అంటే మనం ఒక కొలత పెట్టుకున్నాం అనుకోండి. ఒక గ్లాసు రవ్వ చేయాలనుకున్నప్పుడు ఆ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని ముందుగా ఎసరును మరిగించుకోవాలి. ఈ మరిగే ఎసరులోనే మొత్తం రవ్వకు సరిపడా ఉప్పు, అలాగే కొంచెం నూనె, పసుపు వేసుకోవాలి. నూనె ఎందుకంటే రవ్వ అంతా పొడి పొడిలాడుతూ వస్తుందనమాట, అందుకని నూనె అయితే వేసుకోవాలి. ఎసరు మరిగేలోపు ఒక మామిడికాయ తీసుకొని, నేనైతే ఒక 1/2 కేజీకి వేసానండి, కొంచెం ఎక్కువగా రవ్వ, అందుకని చెప్పి ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను. ఈ ఎసరది మరిగి రవ్వ వేసే లోపల మామిడికాయనంతా కూడా తీసేసి మనం కూరలా తీసుకోవాలి. ఇదిగోండి అసలు మరిగిపోయింది కాబట్టి రవ్వ వేసేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇదంతా కూడా బాగా దగ్గర పడిపోవాలన్నమాట. దగ్గర పడిపోయిన తర్వాత ఇది కొంచెం అంటే కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం మామిడికాయ తురుము తీసుకున్నాం కదండి, అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేస్తే ఆ మామిడికాయలో ఉన్న పులుపు అంతా కూడా చక్కగా మనకి దిగిపోతుందనమాట. అలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఉడకబెట్టిన రవ్వనంతా కూడా తీసేసి మనం ఒక పళ్ళెంలోకి వేసుకోవాలి. అలా పళ్ళెంలోకి వేసుకున్న తర్వాత వేడి మీద కొంచెం ముద్ద కట్టినట్టు అనిపిస్తుంది. అలా ముద్దలు లేకుండా మొత్తం దాన్ని ఒక గరిటతో స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు కలిపి పెట్టాం కదా మామిడికాయ తురుము, ఆ తురుమునంతా కూడా ఇందులో వేసేసి మొత్తం ఈ మామిడికాయ అంతా రవ్వ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చాలా బాగా నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలిపేసిన తర్వాత ఇంకొంచెం చల్లారింది అనుకోండి, మనకు అసలు ముద్ద అనేది లేకుండా పొడిలాడుతూ వస్తుందన్నమాట. అందుకని చెప్పి ఒక 10 మినిట్స్ పాటు మామిడికాయ కలిపేసిన తర్వాత వదిలేయాలి. తర్వాత ఒక చిన్న మూకుడు పెట్టుకొని అందులో తాలింపులు వేయించడానికి సరిపడా నూనె వేసుకొని ముందుగా వేరుశనగ గుళ్ళు వేసుకొని దోరగా వేయించేసుకోవాలి. అవి వేగిన తర్వాత జీడిపప్పును వేసుకొని, ఇది ఆప్షనల్ అండి, జీడిపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదనుకుంటే మానేయచ్చు, ఎందుకంటే కొంతమంది జీడిపప్పు అవాయిడ్ చేస్తారు. తర్వాత కొంచెం పచ్చిశనగపప్పుని, చాయ్ మినపప్పుని, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేయండి. నేను ఇక్కడ మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆ రెండింటిని అయితే వేయలేదు. మీకు నచ్చినట్టయితే ఆ 2 ఫ్లేవర్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా తాలింపులు మొత్తం వేగిపోయిన తర్వాత మనం చల్లారబెట్టిన రవ్వలో ఈ తాలింపులు వేసి కలిపేస్తే మామిడికాయ పులిపిండి అయితే రెడీ అయిపోతుందండి. ఇది మనకి అమ్మవారికి కానీ నైవేద్యం పెట్టాలన్నా, లేదంటే మనకి జర్నీస్లో కొంచెం నిలవ ఉండేలాగా తీసుకెళ్ళాలంటే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. చెప్పడం మర్చిపోయానండి, లాస్ట్లో కొంచెం ఇంగువ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పోపు దినుసులన్నీ కూడా చాలా బాగా వేగిపోయినాయి. ఇంకా మనం చల్లార్చి పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ పులుపు పిండి, అంటే కలిపేసుకున్నది మొత్తం ఈ తాలింపులు అందులో వేసేసి కలిపేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. టిఫిన్ ప్లేస్లో కానీ, ఈవినింగ్ స్నాక్గా కానీ, లేదంటే డిన్నర్ ప్లేస్లో కానీ, జర్నీస్ కానీ ఇది చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి.